హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు ఆ తరం అపురూపం ధారావాహిక సెకండ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. సీతారామరావుకి నేరుగా షాప్కి వెళ్ళడానికి కుదరలేదు. దారిలో ఎదురైన రామాలయం ధర్మకర్త రాఘవరావు గారు తన్ని చూడగానే చాటంత మొహం చేసుకుని, అబ్బా, మిమ్మల్ని చూసి యుగాల నెట్టుంది రామారావు గారు, రండి కాసేపు పక్కనే ఉన్న పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అని అడుగుతుంటే కాదనలేక సైకిలు గేటు పక్కన పెట్టేసి దగ్గరికి వచ్చాడు. ఏంటి, ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్తున్నారా? పోనీ ఇప్పుడు వీలు కాకపోతే మొబైల్ నంబర్ ఇవ్వండి, వచ్చే ముందు ఫోన్ చేసి ఓసారి ఇంటికి వచ్చి కలుస్తాను. ఆ మాటల్లో తొణికిసలాడుతున్న అభిమానాన్ని గమనించి సీతారామరావు నవ్వుతూ, అబ్బే, అంత అర్జెంటు పనేం కాదులేండి, పదండి అంటూ పార్కు లోపలికి నడిచాడు. ఆయన పక్కనే బెంచి మీద కూర్చొని, అవును, మీరు బెంగళూరు వెళ్ళి కొడుకు కోడల దగ్గర ఉంటున్నారట కదా, శ్రీరామనవమికి గుళ్ళో కళ్యాణం చేయించడానికి వచ్చారా? మర్యాదపూర్వకంగా అడిగాడు. ఆయన నవ్వుతూ తల అడ్డంగా ఊపి, "ఉహుం, అందుకోసం రాలేదు. నేను లేకపోతే రాముడు పెళ్లి చేసుకోడా ఏంటి? ఆ ఏర్పాటు చూడడానికి మీరంతా ఉన్నారు కదా, నేనున్నా లేకపోయినా ఆయనకు జరగాల్సినవన్నీ యథావిధిగానే జరిగిపోతాయి. కాకపోతే నాకే పుట్టి పెరిగిన ఈ పాత మంగళగిరిని గుళ్ళో ఆ దేవుణ్ణి విడిచి అక్కడ ఉండటం వల్ల కాదనిపించింది. అందుకే మా వాడు వద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా తిరిగి సొంత గుడికి చేరుకున్నాను. 25 క్రితమే అర్ధాంగి కాలం చేసిన ఈ ఊరు తోడై నిలిచి నా ఒంటరితనాన్ని మరిపించింది. అందుకే ఇన్నాళ్ళు ఒక్కడిని అన్న భావనే మరిచి సంతోషంగా ఉండగలిగాను. కానీ ఆ మధ్య నా పెద్ద కొడుకు నిన్ను పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేశామని చుట్టుపక్కలందరూ మమ్మల్ని నిలదీస్తున్నారు. అదీ కాక ఈ వయసులో ఒంటరిగా ఉండటం అంత మంచిది కూడా కాదు. నాతో వచ్చేయమని బలవంతం చేస్తే వాడి మాట కాదనలేక వెళ్ళాను. కానీ 10 రోజులకే అమ్మని వదిలేసిన చంటిపిల్లాళ్ళ అయింది నా పరిస్థితి. కొడుకు కోడలు ఎంత బాగా చూసుకున్నా ఏదో తెలియని లోటు, గుండె నిండా పైకి చెప్పలుకోలేని దిగులు. పట్నంలో సకల సౌకర్యాలు ఉన్నా ఎందుకో ప్రశాంతంగా ఉండలేకపోయాను. మీలాంటి వాళ్ళతో అప్పుడప్పుడు కాసేపు మాట్లాడి మనసు కుదురపరుచుకుందాం అనుకుంటే అక్కడికి వెళ్ళిన మర్నాడే నా మనవడు మనవరాలు జేబులో ఉన్న మొబైల్ కాస్త లాగేసుకుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ కింద పడేశారు. శ్రీను నుజ్జు నుజ్జై ఎందుకు పనికి రాకుండా పోయింది. తల్లికి తెలిస్తే కోపడుతుందని పిల్లలు భయపడ్డం చూసి గప్చిప్గా ఊరుకుండిపోయాను. షాప్కి వెళ్ళి కొత్తది కొనుక్కుందామంటే ఆ మహానగరంలో ఎటు వెళ్ళాలో దారి డొంకా తెలీదు. నా కొడుకు కోడలు ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ, అలవాటు లేని వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడం చాలా కష్టం, ఒంటరిగా బయటికి అడుగు పెట్టద్దని ముందే హెచ్చరించారు. తర్వాత వాళ్ళకి పిల్లలు ఫోన్ పగలగొట్టారన్న విషయం తెలిసింది. కానీ ముసలాడికి ఫోన్తో పెద్ద అవసరం ఏముంటుంది లేమనుకున్నారేమో, మరో ఫోన్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. నాకు నోరు తెరిచి అడిగేందుకు మనస్కరించలేదు. ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరి హడావుల్లో వాళ్ళుంటారు. నాకే బొత్తిగా కాలక్షేపం కరువై 6 నెలలు 6 యుగాల్లో గడిచాయంటే నమ్మండి. ఇదిగో ఇక్కడికి వచ్చాక నిన్ననే కొన్నాను అంటూ చిన్నపిల్లాళ్ళ సంబరంగా కొత్త మొబైల్ చూపిస్తున్న ఆ పెద్దాయన మొహం చూస్తుంటే సీతారామరావు గుండె కలుక్కుమంది. తల్లిదండ్రులు పిల్లలు అడిగినా అడగకపోయినా వాళ్ళకి కావలసినవన్నీ క్షణాల్లో అమర్చిపెడతారు. పిల్లలు వాళ్ళ కోరికలు అమ్మా నాన్న శక్తికి మించినవైనా సరే అలిగి హఠం చేసి సాధించుకుంటారు. మరి ఎదిగిన కొడుకులు కన్నవాళ్ల కనీస అవసరాలను కూడా గమనించకుండా ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటారో పాపం. దూరాన ఉన్న ఆత్మీయులకు ఫోన్లోనైనా మనసులో మాట చెప్పుకునే అవకాశం లేక పెద్దాయన ఊరుకాని ఊరిలో ఎంత అవస్థపడ్డారో ఊహించుకుంటుంటే మనసంతా దేవేసినట్లు అనిపించి ఓదార్పుగా ఆయన భుజం తట్టి, మంచి పని చేశారు రాఘవరావు గారు, స్వస్థలం స్వర్గంతో సమానం అన్నారు. ఇక మీ శేష జీవితాన్ని పుట్టిన గడ్డ మీద హాయిగా కృష్ణారామ అనుకుంటూ గడిపేయండి.
మీకే అవసరం వచ్చినా మేమంతా రెక్కలు కట్టుకొని వాలిపోతాం అని మనస్ఫూర్తిగా భరోసా ఇచ్చాడు. రాఘవరావు గారు ఆనందంగా నవ్వేస్తూ, ఇదేనండి రామారావు గారు నేను కోరుకుండేది. ఆ మహానగరంలో మనసారా మాట్లాడేందుకు కూడా తీరికలేని కన్నకొడుకు దగ్గర దొరకని ఆదరణ, ఆప్యాయత ఆశించే పని మీద వెళ్తున్న మిమ్మల్ని ఆపేసి ఇంతసేపు మాట్లాడాను. మలిసంఖ్యలో ఇలాంటి చల్లనైన ఆత్మీయ భావవీచికలే మనిషికి కొత్త ఊపిరులుదేది. ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. రోజు గుళ్ళో పూజారి గారు పెట్టే ప్రసాదం కళ్ళకద్దుకుని అనాయాస మరణం వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర అన్న మహానుభావుల వేడుకోలును బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మననం చేసుకుంటూ ఇక్కడే కాలం వెళ్ళబుచ్చాలనుకుంటున్నాను. ప్రాణం పోయినా ఈ ఊరు విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు. తన దృఢ నిశ్చయాన్ని స్పష్టంగా చెప్పి లేచి వెళ్ళబోతూ అన్నట్టు మాటల్లో పడి చెప్పడం మర్చాను రామారావు గారు. ఈ ఏడు గుళ్ళో సీతారామ కళ్యాణం మీ దంపతుల చేతి మీదుగా జరిపించాలనుకుంటున్నాను. ఇబ్బంది ఏం లేదు కదా? సాదరంగా అడుగుతుంటే నమ్మశక్యంగా అన్నట్టు చూశాడు సీతారామారావు. ఏటా ఊళ్ళో డబ్బున్న వాళ్ళందరూ మేమంటే మేమని పోటీలు పడి వేల చందాలు గుప్పించి దొరకబుచ్చుకునే సువర్ణావకాశం ఈసారి ఆలయ ధర్మకర్త గారే స్వయంగా తమకి అందిస్తాననడం ఆశ్చర్యంగా అనిపించింది. అతడి అంతర్యం గ్రహించి రాఘవరావు గారు చిరునవ్వుతో, 6 నెలలు ఊరుకాని ఊళ్ళో ఉన్న తర్వాతే తెలిసింది రామారావు గారు, విలువివ్వాల్సింది మనుషుల మంచితనానికే కానీ డబ్బులకు కాదని. మీరేం మొహమాట పడకండి. కళ్యాణానికి కావలసిన సరంజామా మొత్తం నేను సిద్ధం చేయిస్తాను. మీరు సమయానికి వచ్చి పీటల మీద కూర్చొని శుభకార్యం జరిపిస్తే చాలు. ఈ విషయం అన్నపూర్ణమ్మ గారికి కూడా నా మాటగా చెప్పండి అని మరోసారి ఆప్యాయంగా కరచాలనం చేసి చేతికర్ర సాయంతో అడుగులు అడుగేసుకు ముందుకు సాగిపోయారు. కథ విన్నారు కదా? ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.